చేయాలి. వచ్చిన వాళ్ళ పేరు వాళ్ళని అడిగాము, మాకు తెలుసు వాళ్ళకి ఏమి రాదు అని, మీకు తెలుసు. కనీసం ఎవిడెన్స్ రికార్డ్ చేయడము, ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేయడం కూడా రాదు. అక్కడ ఏదైనా ఒక పేపర్ సబ్మిట్ చేస్తే ఏం చేయాలో వాళ్ళకి తెలియదు. కనీసం 1-2 పొరపాట్లు చేసి 3వ కేసులోనే ట్రైన్ అవుతారనే ఉద్దేశంతో ఫస్ట్ చిన్న చిన్నగా ఎంఈ ఆఫీసులలో వేద్దాము. ఇప్పుడు ఒక సూట్లో క్రాస్ ఎగ్జామినేషన్ చేయమనంటే దే ఆర్ నాట్ ఫిట్. సో అట్లాంటి కేసులలో ఓకే. ఇప్పుడు ఎంఈ యాక్ట్లో ఉందనుకోండి, తీసుకెళ్ళి మీరు దగ్గర నుండి కొంచెం చెప్పొచ్చు కదా వాళ్ళకి. కేసుని డ్యామేజ్ చేసుకొని, మీ కేసు డ్యామేజ్ చేసుకొని అన్నీ వదులుకొని సెటిల్మెంట్కి రమ్మని మేము చెప్పడం లేదు. ఛాన్స్ ఉంటే రండి. అది కొత్త కేసా పాత కేసా అది మీకు తెలుసు. మీడియేటర్స్కి నేమ్స్ ఇవ్వండి అని ఎంతమంది సీనియర్ అడ్వకేట్స్ ఇచ్చారు? పేర్లు తీసుకొని నేను రాసుకోండి. ఎన్ని పేర్లు వచ్చాయి? లోకాలతో సెటిల్మెంట్ చేస్తే 1360 రూపీస్ ఫీజ్ ఇంతవరకు రిటర్న్ రాదు. 4 ఏళ్ళు అమౌంట్స్ నిన్న మొన్న ఈవెన్ కోర్ట్ చెక్స్ ఆల్సో 13th నాడు పాస్ అని చెప్పులు లేదు. గవర్నమెంట్ ఈజ్ ఇష్యూయింగ్ సర్టిఫికేట్ ఫ్రీ మార్క్స్ దే ఆర్ రిటర్నింగ్. అట్లనే నంబర్ ఆఫ్ కేసెస్ ఏమైతుందో వాళ్ళు అనుకోండి. డిఎల్ఎస్ సెక్రటరీ విల్ ఇష్యూ చెకింగ్ ఫేవర్ ఆఫ్ ద పార్టీ. దానికి నేను రిప్రజెంటేషన్ నుంచి ఈ చెప్పిన సెక్షన్లో చెప్పిన అంతే లేదు కదా. అంటే కేసెస్లో సెటిల్మెంట్ చేయాలి. 1 నాట్ మీడియేటర్ అపాయింటెడ్ బై ద డిఎల్ఎస్. ఈ కేసులో సపోజ్ ప్రభాకర్ రెడ్డి గారు నియమనం చేయవచ్చు, కానీ కేసులు ఎవరు మీడియేషన్ మెంబర్లు పెట్టి వాళ్ళని తీసుకొచ్చి ముందర చేయమని చెప్తే ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ దెమ్. వాళ్ళు వచ్చి మా దగ్గర అడిగినా నేను ఓడిపోతున్నాను. వాడు ఏమని అడుగుతున్నారు కదంటే, సార్ పార్టీ చెప్తుంది కదా సార్, ఎవరు చెప్పినా చెప్తారు, నా హక్కు నాకు వస్తుంది కదా. ఆటో వాడెక్కిస్తాడు, ఎవడెక్కడిస్తాడు? కనీసం 6-7 మంది ఆటోలో ఉంటారు. అదే 7 సీటర్ అయితే కనీసం 15 మంది ఉంటారు ఆటోలో. అప్పుడు ఓవర్లోడ్ ఏమవుద్ది? బ్యాలెన్స్ ఇదైపోయి సెటిల్ అయిపోతుంది. కాబట్టి సిస్టమ్ కూడా అంతే. సో మీరందరూ ఒకసారి ఆలోచించండి. లోక్ అదాలత్లో జరిగేటటువంటి సెటిల్మెంట్స్ అవి ఎలాగో జరుగుతాయి, మన ప్రమేయం లేకుండానే జరుగుతాయి. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు పిటిషనర్స్ అయ్యా మేము మాట్లాడుకున్నాము, మాకు సెటిల్ అయిపోయింది, రిఫర్ చేయండి అని అంటారు. అవన్నీ రిఫర్ చేస్తాం. అది కాకుండా మన ప్రయత్నంలో భాగంగా ఏమైనా పెండింగ్ కేసెస్ ఎక్కడైనా సెటిల్మెంట్ ఛాన్స్ ఉంటే దయచేసి మాకు మీరు చెప్పండి, మేము మీడియేటర్కి రిఫర్ చేస్తాము. సో మీడియేటర్స్ మరి ఎవరు ఆ కేసుని మాట్లాడాలి అని అంటే, కోర్టు తరఫున కొంతమంది మీడియేటర్స్కి ట్రైనింగ్ ఇచ్చి ఉంచాము, వాళ్ళు మాట్లాడతారు. మరి వాళ్ళకేంటి లాభము? మేము 2 గంటలు కూర్చొని లేదా నెల రోజులు కూర్చొని వీళ్ళకి మీడియేట్ చేస్తే మాకేంటి లాభం అని అంటే, దానికి కూడా ఒక ప్రపోజల్ ఉంది. ఒక కేసు మీరు సక్సెస్ చేస్తే మీడియేషన్ 5,000 రూపాయలు ఒక కేసుకి మీడియేటర్. ఒకవేళ సక్సెస్ కాలేదనుకోండి 2,500 రూపాయలు. సో అట్లాంటి ఒక ఫీజు కూడా దానికి కేటాయించడం జరిగింది. సో దీన్ని బట్టి చూస్తే మీకు అర్థమవుతుంది మీడియేషన్ గురించి మన జ్యుడిషియరీ ఎంత ఫోకస్డ్గా ఉన్నారనేది. మనము ఇక్కడ ప్రతిదాన్ని కోర్టులో వేసి చాలా కొట్టుకుంటా ఉంటాం, కానీ ఫారిన్ కంట్రీస్లో ఫస్ట్ ఈ మీడియేషను ఆర్బిట్రేషను అన్నీ అయిపోయి ఎక్కడ సెటిల్ కాకపోతేనే అప్పుడు కోర్టుకు వస్తారు. మనం ఏం చేస్తున్నాం? రివర్స్. ఫస్ట్ కోర్టులో కొట్లాడి ఇక్కడ కావట్లేదనో లేకపోతే టైం తీసుకుంటుందనో ఇవన్నీ అనుకొని చెప్పి మనం లాస్ట్కి మీడియేషన్కి వెళ్తున్నాం. కరెక్ట్ పద్ధతి ఏంటంటే, ముందు పార్టీలను కూర్చోబెట్టి మాట్లాడి ఇరు అడ్వకేట్స్, 2 అడ్వకేట్స్ కూడా కూర్చోబెట్టి మాట్లాడి మీకు తీసుకోవాల్సిన మీరు తీసుకొని సెటిల్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటే సెటిల్ చేసి
అక్కడతోటి ఒక మెమోరాండమ్ ఆఫ్ సెటిల్మెంట్ మీరు వేస్తే మీకు అవార్డు కూడా కోర్టు ఇవ్వడానికి రెడీగా ఉంది. సో ఇంత కష్టపడి ఇక్కడ దాకా వచ్చి, అంటే ఎక్కడ దాకా కాదు, పక్కనే ఉంది కోర్టు, మీకు ఇంత నా బాధని అంటే నా బాధ మీ బాధ, మీ బాధ నా బాధ అందరి బాధ ఒకటే, పెండింగ్. కొంతమంది వస్తూ ఉంటారు అర్జెంటుగా, నాకు పోయిన సంవత్సరం వేస్తారు, ఈ సంవత్సరం నాకు విడాకులు ఇచ్చేయాలి అర్జెంటుగా అంటారు. ఏడిస్తాం విడాకులు? నీకంటే ముందు వచ్చిన వాళ్ళు 10 ఏళ్ళ నుంచి వెయిట్ చేసేవాళ్ళు గోళ్ళంతమంది ఉన్నారు. అట్లాంటి కేసులో నువ్వు సెటిల్గా, నీకు అర్జెంటుగా నీకు విడాకులు కావాలి, దెన్ యూ సిట్ విత్ యువర్ హస్బెండ్, డిస్కస్ విత్ హిమ్, యూ కమ్ టు ఏ కన్క్లూజన్, యూ ఫైల్ మెంబర్. పోనీ వాళ్ళ అడ్వకేట్ నన్ను అడగాలి కదా, అయ్యా దీనికి ఏమన్నా షార్ట్ కట్లో ఏమైనా సెటిల్మెంట్ ఉంటుందా? వాళ్ళు అడగరు, వాళ్ళకి తెలియదు. అంటే మీరైనా కానీ కొంచెం అడ్వైజ్ చేయండి, షార్ట్ కట్లో ఇలాంటి ఒక రూట్ ఉంది, మీకు ఇమ్మీడియట్గా ఒక రిలీఫ్ వస్తుంది. రిలీఫ్ అంటే 1 to 10 నాకు కావాలంటే కుదరదు. సెటిల్మెంట్ అని అంటే ఒక ఇద్దరు అటువైపు ఉన్న వాళ్ళు ఒక 2 అడుగులు, ఇటువైపు ఉన్న వాళ్ళు ఒక 2 అడుగులు దిగి దాన్ని సెటిల్ చేసుకుంటేనే అది సెటిల్మెంట్ అవుతుంది. సో ఇట్లాంటి ఒక అవకాశం ఉందని మీరు కూడా మీ క్లయింట్స్కి చెప్పగలిగి, ఎక్కడైనా ఛాన్స్ ఉంటే వాళ్ళని సెటిల్ అటు ఇటు తిప్పి రెడీగా ఉన్న వాళ్ళని ఎటువంటి పరిస్థితులు అవి చేజారిపోనివ్వకుండా లోక్ అదాలత్ వరకు తీసుకురావాలని మరీ కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్.